వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం లాల్ బంగ్లా ఆపోజిట్ అమీర్పేట్లో ఉన్న వజ్రా డ్రెస్సెస్లో ఉన్నాం. సో ఇక్కడ ఉన్న కలెక్షన్ చూస్తున్నారు కదా, టోటల్గా బ్యూటిఫుల్ డ్రెస్సెస్ కలెక్షన్, అలాగే హాఫ్ శారీ కలెక్షన్, దాంతోపాటుగానే కుర్తీస్ కూడా చూపించబోతున్నాను. ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ హలో లేడీస్. సో ఇప్పుడు మనం పంజాబీ సూట్స్లో క్యాట్లాగ్స్ చూస్తున్నాము. జనరల్గా క్యాట్లాగ్స్ అనేవి రిపీటెడ్ పీసెస్ చూడలేము, చాలా స్పెషల్గా ఉంటాయి. సో ఇప్పుడు చూస్తున్న పీస్ ఏంటి అంటే మనకి ఇది సెమీ స్టిచ్డ్ వచ్చింది అండ్ టోటల్ కాంబినేషన్ వచ్చి అయితే బ్లాక్ వస్తుంది. ఫస్ట్ ఈ యోక్ పార్ట్ అంతా కూడా వెల్వెట్ తీసుకున్నారు. వెల్వెట్ మీద మనకి చుట్టూ నెక్ పార్ట్ అంతా చూసినట్లయితే స్టోన్ వర్క్ అలాగే థ్రెడ్ వర్క్తో తీసుకుని ఒక అటాచ్మెంట్ ప్యాచ్ వర్క్లా కనిపిస్తుంటుంది. ఇది నెక్ డిజైన్ ఇచ్చారు, మిగతా అంతా కూడా మనకి ప్లెయిన్ వెల్వెట్ వస్తుంది. నెక్స్ట్ హ్యాండ్స్ కోసం చూసినట్లయితే కనుక స్లీవ్స్ టోటల్గా బెనారస్ జార్జెట్లో తీసుకున్నారు. ఇది కూడా మనకి ఎలా వచ్చింది అంటే ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నారు అండ్ కింద కూడా మనకి ఒక బార్డర్ లాగా ఇవ్వడం జరిగింది అనమాట. టోటల్గా మనకి ఈ అప్పర్ పార్ట్ అంతా ఈ రకంగా అనిపిస్తుంది. 2 హ్యాండ్స్ కూడా మనకి బెనారస్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్యూర్ జార్జెట్లోనే వస్తుంది డ్రెస్ అంతా కూడా. అయితే దీని మీద మనకి కింద డిజైన్ అనేది చాలా హెవీగా తీసుకున్నారు అనమాట. టోటల్గా బాటమ్ పార్ట్ అంతా కూడా ఇంత హెవీగా వస్తుంది. ఇది మనం డ్రెస్ టాప్ చూసాము. దీనికి బాటమ్ అలాగే దుపట్టా చూస్తున్నట్లయితే కనుక యాజ్ యూజువల్గా అంటే డ్రెస్లో పెద్ద కాంట్రాస్ట్లు అలా తీసుకోకుండా జస్ట్ మనకి టాప్ ఎలా అయితే వచ్చిందో బ్లాక్ కలరు ప్లెయిన్, ఇది కూడా అలాగే తీసుకున్నారన్నమాట. బాటమ్ అంతా కూడా ప్లెయిన్ బ్లాక్ వస్తుంది. బట్ ఇది దుపట్టా వచ్చేసరికి మాత్రం చాలా గ్రాండ్గా తీసుకున్నారు. ఇది కంప్లీట్గా రెడ్ కలర్ వచ్చింది అండ్ దాంతోపాటుగానే దీని మీద కూడా హెవీ వర్క్స్ అనేది చూడొచ్చు అన్నమాట. అంటే ఈ బూటీ వర్క్తో పాటుగానే ఆల్ 4 సైడ్స్ మనకి బార్డర్స్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. సో ఇప్పుడు చూస్తున్నది కూడా మరొక క్యాటలాగ్ పీస్ చూస్తున్నాం మనం. ఇది సూట్ ఇక సెమీ స్టిచ్డ్లోనే చూస్తున్నాము. కాంబినేషన్స్ చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ నెక్ పార్ట్ అంతా చూస్తున్నట్లయితే హెవీ వర్క్నే చూడొచ్చు. మనకి యోక్ పార్ట్ అంతా అంటే సపరేట్గా ఇప్పుడు మనకి యోక్కి ఒక కట్ అండ్ సపరేట్ క్లాత్స్ అలా వస్తున్నాయి. అలా కాకుండా ఇది ఒకటే ఫ్యాబ్రిక్లో కంటిన్యూ అవుతుంటుంది, ప్యూర్ జార్జెట్. దీని మీద వచ్చేసి మనకి డిఫరెంట్ వర్క్స్ చూడొచ్చు. థ్రెడ్ వర్క్తో పాటుగానే జరీ థ్రెడ్తో పాటు ఇక్కడ స్టోన్ వర్క్ అండ్ బీడ్స్ వర్క్ ఇచ్చారు. ఇది నెక్ పార్ట్కి వస్తుంది అండ్ ఇది కూడా మనకి ఇందాక చూసినట్లుగానే ఫుల్ స్లీవ్స్ ఇవ్వడం జరిగింది. అయితే ప్లెయిన్ స్లీవ్స్ కాకుండా దీని మీద కూడా మనకి ఈ వర్క్ అనేది ఇచ్చారన్నమాట. కింద మాత్రం బార్డర్ అనేది కొంచెం హెవీగా వస్తుంది అన్నమాట. ఈ రకంగా హెవీ బార్డర్ ఈ రకంగా చూడొచ్చు. దీంట్లో కూడా మనకి మెయిన్గా బ్లూ కలర్ అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది. దాంతోపాటుగానే థ్రెడ్ వర్క్స్లో ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ బిస్కెట్ కలర్ ఈ షేడ్స్లో తీసుకున్నారు. టోటల్ డ్రెస్ అంతా మనకి బార్డర్లోనే బాగా హైలైట్ అవుతూ ఉంది. దీనికి దుపట్టా అలాగే బాటమ్ తీసుకున్నట్లయితే కనుక బాటమ్ అనేది ప్లెయిన్ పింక్లోనే ఇచ్చారు. యాజ్ యూజువల్గా కాంట్రాస్ట్ ఎక్కువ కనిపించదు అండ్ దుపట్టాలో కూడా ఎక్కువ కాంట్రాస్ట్లు ఏం లేవు. మనకి ఇలా ప్లెయిన్గానే అంటే ఆల్మోస్ట్ పింక్ కలర్లోనే ఇచ్చారు. బట్ ఓన్లీ బార్డర్స్లోనే బ్లూ కలర్ కాంబినేషన్ అనేది చూడొచ్చు. మిగతా అంతా కూడా ప్లెయిన్ కాకుండా స్టోన్ వర్క్ అలాగే ఈ బంచెస్ అనేవి యాడ్ చేశారు. సెమీ స్టిచ్ డ్రెస్లో మరొక పీస్ చూస్తున్నాము, క్యాటలాగ్ పీస్. ఇది ఇక్కడ ఫస్ట్ నెక్ పార్ట్ అంతా చూసినట్లయితే యోక్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్తో ఎంబోజ్డ్ డిజైన్ తీసుకున్నారు. దీంట్లో కొంచెం మల్టీ కలర్ షేడ్స్ అనేవి మనకు కనిపిస్తుంటాయి ఫ్లవర్స్లో అండ్ మిగతా పార్ట్ అంతా కూడా సిల్వర్ జరీతో తీసుకున్నారు. ఎండింగ్లో మాత్రం మనకి బిగ్ సైజ్లో బిగ్ గేరాతో ఒక బార్డర్ అనేది చూడొచ్చు అన్నమాట. చాలా బిగ్ గేరా వస్తుంది అండ్ దీంతో పాటుగానే ఇందులో కలర్స్ కాంబినేషన్స్ గురించి చూసినట్లయితే ఆల్మోస్ట్ మల్టీ కలర్ షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి. మెయిన్గా అయితే నేవీ బ్లూ మీద ఈ గోటాపతి స్టైల్లో వర్క్ వచ్చింది అండ్ కింద మనకి ఈ గోల్డెన్ కలర్ షిమ్మర్తో వచ్చిన ఒక బార్డర్ అండ్ సీక్వెన్స్ స్టైల్లో కనిపిస్తూ ఉంటుంది ఇంకొక బార్డర్ అండ్ దాంతో పాటుగానే గ్రీన్, పింక్, రెడ్ కలర్ అన్ని కలర్స్ మిక్స్ చేస్తూ ఈ బార్డర్స్ వస్తున్నాయి. ఇది డ్రెస్ వచ్చింది మనకి. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి అండ్ దీంతో పాటుగా దుపట్టా బాటమ్ చూసినట్లయితే కనుక బాటమ్ అనేది ఎల్లో కలర్ ప్లెయిన్ ఇచ్చారు. దుపట్టాకి కూడా సేమ్ ఇట్లానే సేమ్ కలరే వచ్చింది. అయితే ఇది ఫ్యాబ్రిక్ చూసినట్లయితే ప్యూర్ షిఫాన్ స్టైల్లో ఉంది అండ్ దీంతో పాటుగా ఈ బార్డర్స్ అనేవి పింక్
యాడ్ చేయడం వల్ల కొంచెం ఇంకొంచెం బ్యూటిఫుల్గా ఎలిగెంట్గా కనిపిస్తుండే. అంతేకాకుండా దీని మీద ఈ బంచెస్ అనేవి కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు చూస్తున్న డ్రెస్ మనం ముందు ఏదైతే లెమన్ ఎల్లో చూసామో సేమ్ వస్తుంది, అయితే అది సెమీ స్టిచ్డ్ ఉంది. ఇది స్టిచ్డ్ తర్వాత ఈ రకంగా ఉంటుంది. మొత్తం అంతా కూడా ఇది ఈ రకంగా పెద్ద గేరాతో వస్తుంది. ఫ్యాబ్రిక్ అనేది కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఫాలింగ్ ఫ్యాబ్రిక్. నెక్ డిజైన్ ఈ రకంగా వచ్చింది కదా, అండ్ యాజ్ యూజువల్గా సేమ్ డిజైన్ కాకపోయినప్పటికీ ఈ ఆల్మోస్ట్ రెండింటి ప్యాటర్న్ అనేది మాత్రం సేమ్ ఉంటుంది. ఈ రకంగా దీని మీద కూడా గోటపతి వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్, టోటల్ కాంబినేషన్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారు. బట్ టోటల్గా డ్రెస్ కాన్సెప్ట్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా అదే వస్తుంది. అండ్ దీనికి కూడా దుపట్టా అలాగే బాటము యాజ్ యూజువల్గా ఇలా సెల్ఫ్ కలర్లోనే కంటిన్యూ అవుతూ ఉంటాయి. అండ్ దీనికి దుపట్టా కూడా కొంచెం గ్రాండ్గానే తీసుకున్నారు. ఇప్పుడు మనం ఇంకొక క్యాటలాగ్ పీస్ చూస్తున్నాము సెమీ స్టిచ్డ్లో. ఇది ప్యూర్ జార్జెట్ వస్తుంది. అండ్ దీనికి ఫస్ట్ నెక్ పార్ట్, యోక్ పార్ట్ అంతా చూసినట్లయితే ఇది ప్యాచ్ వర్క్ స్టైల్ కనిపిస్తూ ఉంటుంది. ప్లెయిన్ ప్లీట్స్ వస్తుంది డ్రెస్ అంతా కూడా. అండ్ దీనికి కింద బోర్డర్ హైలైట్ అని చెప్పాలి, ఎందుకంటే చాలా బిగ్ బోర్డర్ని తీసుకున్నారు. దీంట్లో కూడా వర్క్స్ చూస్తున్నట్లయితే మనకి సిల్వర్ జరీ థ్రెడ్తో పాటుగానే ఉలెన్ థ్రెడ్ వర్క్తో కూడా యూజ్ చేస్తూ ఈ బంచెస్ లాగా తీసుకోవడం జరిగింది. బాటమ్ అనేది మనకి యాజ్ యూజువల్గా సెల్ఫ్ కలర్లోనే వస్తుంది అన్నమాట, యాష్ కలర్లో. అండ్ దుపట్టా మాత్రం ఈ రకంగా వచ్చింది. బాటమ్ అనేది ప్లెయిన్ ఇచ్చినప్పటికీ దుపట్టాలో మనకి కొంచెం కలర్ఫుల్గా ఇస్తున్నారు. ఈ పింక్ కలర్ ఇచ్చి దీని మీద ఈ బంచెస్ వస్తాయి. అండ్ దీంతో పాటుగానే ఈ బోర్డర్స్ అనేవి కూడా యాడ్ చేశారు. ఆల్ 4 సైడ్స్ బోర్డర్స్ వస్తాయి. ఇప్పుడు చూస్తున్నది క్యాటలాగ్ పీసెస్లో సెమీ స్టిచ్డ్ డ్రెస్ ఇంకొకటి చూస్తున్నాము. ఇది వచ్చి నెక్ పార్ట్ అనేది మనకి యోక్ పార్ట్ చాలా లెంతీగా తీసుకున్నారు. డిజైన్ కొంచెం సింపుల్గా ఉన్నప్పటికీ మిక్స్డ్ కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నేవీ బ్లూ 2 సైడ్స్ ఇచ్చారు, మిడిల్లో ఏమో రెడ్ కలర్ తీసుకున్నారు. సీక్వెన్స్ లైట్గా యాడ్ చేస్తూ తీసుకోవడం జరిగింది. ఇక్కడంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంటుంది. నెక్స్ట్ ఈ డ్రెస్ అంతా కూడా బేజ్ కలర్ మెయిన్ బేస్, దీనికి ప్లెయిన్ ప్లీట్స్ వస్తాయి మనకి ఎండింగ్ వరకు కూడా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మాత్రం ఈ బార్డర్లో మళ్ళీ అగైన్ మల్టీ కలర్స్ కాంబినేషన్ లాగా కనిపిస్తుంటుంది. క్రీపర్ వర్క్, ఫ్లోరల్ డిజైన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా తీసుకోవడం జరిగింది. అండ్ దీంతో పాటుగానే సీక్వెన్స్ అండ్ స్టోన్ వర్క్ కూడా మనం చూడొచ్చు. బాటమ్ అనేది యాజ్ యూజువల్గా ఇలానే వచ్చింది. డ్రెస్ కలర్ ఏదైతే ఉందో బేజ్ కలర్ దీంట్లోనే తీసుకున్నారు. కొంచెం yellowish షేడ్ కూడా కనిపిస్తుంది డ్రెస్లో. అండ్ దీంతో పాటుగానే దుపట్టా చూస్తున్నట్లయితే కనుక 2 కలర్ కాంబినేషన్ చూడొచ్చు అన్నమాట. ఎండింగ్స్లో ఇలా బ్లూ కలర్, నేవీ బ్లూ తీసుకుంటూ మిగతా దుపట్టా పార్ట్ అంతా కూడా ప్యూర్ షిఫాన్ ఉంది. రెడ్ కలర్ ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉంటుంది. అండ్ స్టోన్ వర్క్, ఆల్ 4 సైజ్ బోర్డర్స్ యాజ్ యూజువల్గా వస్తాయి. ఇప్పుడు మనం రెడీమేడ్ డ్రెస్సెస్ చూద్దాము. ఈ డ్రెస్సెస్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని పార్టీ వేర్ స్టైల్లో వస్తాయి. ఇక్కడ యోక్ పార్ట్ అంతా చూసినట్లయితే మనకి ఇది కీ హోల్ స్టైల్లోనే నెక్ని డిజైన్ చేయడం జరిగింది. చుట్టూ మనకి జర్దోజీ వర్క్తో పాటుగా డిఫరెంట్ స్టోన్ వర్క్స్ ఇవ్వడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ క్లాత్ అంతా కూడా షిమ్మర్ అండ్ దాంతో పాటుగానే లేసింగ్ నెటెడ్ స్టైల్లో తీసుకోవడం వల్ల మనకి లైట్గా కొంచెం మైల్డ్గా కనిపిస్తూ ఉంటుంది ఆ వర్క్ అనేది. అండ్ టోటల్గా అయితే మాత్రం హాఫ్ వైట్ షేడ్ అనేది తీసుకున్నారు. కింద బోర్డర్ దగ్గర వచ్చేసరికి మాత్రం మొత్తం పింక్ కలర్లోనే తీసుకున్నారు అన్నమాట ఈ కాంట్రాస్ట్ అనేది యాజ్ యూజువల్గా. అయితే ఇందులో కూడా వెల్వెట్ అనేది ఎక్కువగానే యాడ్ చేశారు. అండ్ దాంతో పాటుగానే ఈ బంచెస్ అనేవి కూడా మొత్తం టోటల్ డ్రెస్ అంతా కూడా వస్తుంది ఈ రకంగా కింద బోర్డర్లో. దీనికి దుపట్టా అలాగే బాటమ్ తీసుకున్నట్లయితే కనుక బాటమ్ అనేది మనకి పింక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం కదా, అది ఇక్కడ ఇచ్చారు. ఇది రెడీమేడ్ కాబట్టి మనకి ఆల్రెడీ స్టిచ్డ్లో వచ్చింది. అండ్ ఇక్కడ కూడా చిన్న పట్టీలాగా ఇవ్వడం జరిగింది బోర్డర్ లాగా. అండ్ ఇది దుపట్టా వచ్చేసి మాత్రం బ్లూ కలర్లో నెట్టెడ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నారు. ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనేది కూడా మనకి 0 నెట్ తీసుకున్నారు, మంచి ఫ్యాబ్రిక్. అండ్ చుట్టూ 4 సైడ్స్ కూడా ఈ బోర్డరే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు చూస్తున్న
చూస్తున్న డ్రెస్ ఒక రెడీమేడ్ పార్టీ వేర్ స్టైల్లోనే చూస్తున్నాము. ఇది వచ్చి కాంబినేషన్స్ అనేవి బేజ్ అండ్ డార్క్ నేవీ బ్లూ షేడ్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఇక్కడ యోక్ పార్ట్ అంతా చూస్తున్నట్లయితే మనకి హెవీ వర్క్స్ అనేవి చూడొచ్చు. ఇదంతా కూడా కటింగ్ వర్క్ తీసుకున్నారు అండ్ స్టోన్ వర్క్ హెవీ వర్క్తో వచ్చింది. మిడిల్లో బటన్ ప్యాటర్న్ అండ్ ఇదంతా కూడా నెటెడ్ ఫ్యాబ్రిక్ని తీసుకోవడం జరిగింది. ఇది వచ్చి మనకి చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. చున్నీ అనేది అటాచ్డ్ వస్తుంది. ఈ రకంగా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా ఈ చున్నీ అనేది అటాచ్మెంట్ అనేది ఇలా కనిపిస్తుంటుంది. దీంట్లో మిక్స్ అయ్యి ఈ రకంగా వచ్చింది. దీంట్లోనే మనకి స్టిచ్డ్ కాబట్టి అడిషనల్గా దీన్ని క్యారీ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. దీనికి బ్యాక్ సైడ్ కూడా మనకి వర్క్ అనేది కాస్త డిఫరెంట్గానే వచ్చారన్నమాట. ఈ రకంగా వస్తుంది బ్యాక్ సైడ్. అయితే ఫ్రంట్ సైడ్ మనకి హెవీ వర్క్ అనేది చూడొచ్చు. మిగతా అంతా కూడా ఇలా బ్లూ కలర్లో ప్లెయిన్ ప్లేట్స్ పైనుంచి ఒక ఫ్యాబ్రిక్ వస్తుంది. సేమ్ ఫ్యాబ్రికే ఇది వస్తుంది. అయితే 2 లేయర్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దీని నుంచి మనకి ఇది కనిపించేసరికి కొంచెం మైల్డ్గా డబుల్ షేడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కింద అంతా కూడా పెద్ద గేరా తీసుకున్నారు. అయినప్పటికీ ఇదంతా అంబ్రెల్లా కట్ తీసుకోవడం వల్ల చాలా పెద్ద గేరాతో చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది. అండ్ టోటల్ డ్రెస్ అంతా ఈ రకంగా డిజైన్ చేశారు. దీనికి మనం అటాచ్డ్ దుపట్టా వచ్చింది కాబట్టి బాటమ్ అనేది మాత్రమే చూడొచ్చు. బాటమ్ అనేది ఇక్కడ బ్లూ కలర్ వచ్చింది కదా, దీంతో పాటుగానే బోర్డర్స్ కూడా అటాచ్ చేశారు. ఇప్పుడు చూస్తున్న రెడీమేడ్ డ్రెస్ మనకి పార్టీ వేర్ స్టైల్ అండ్ చాలా డిఫరెంట్గా వస్తుంది కటింగ్ అనేది. ఫస్ట్ యోక్ పార్ట్లో చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ కూడా కాస్త డిఫరెంట్గా తీసుకున్నారు. ఒక స్ట్రిప్ స్టైల్లో తీసుకుని ఇదంతా ఉలెన్ థ్రెడ్ వర్క్ అండ్ అలాగే జరీ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. టోటల్గా నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది. కొంచెం చూసినట్లయితే డిజైన్ అనేది మనకి ఇది బాట్ నెక్ స్టైల్లోనే కనిపిస్తూ ఉంటుంది. అండ్ స్లీవ్స్కి కూడా మనకి ఈ హెవీ వర్క్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. యాజ్ యూజువల్గా మనకి బ్యాక్ సైడ్ కూడా ఈ డ్రెస్కి అనేది హెవీ వర్క్నే చూడొచ్చు అన్నమాట. ఈ రకంగా మిగతా అంతా డ్రెస్ అంతా చూసినట్లయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఈ హెవీ ప్లీట్స్ అనేది కొంచెం డిఫరెంట్ కటింగ్లో తీసుకున్నారు. ఇక్కడ నుంచి మనకి బ్యాక్ సైడ్కి కూడా ఇవి టర్న్ అయి ఉంటాయి అండ్ ఇలా వస్తుంది డిజైన్ అంతా. ఈ స్టైల్లో తీసుకోవచ్చు అన్నమాట. మొత్తం అంతా కూడా ఇలా ప్లెయిన్గా వచ్చేస్తాయి మిగతా అంతా. అండ్ కింద కూడా అంబ్రెల్లా కట్ అనేది తీసుకున్నారు ఈ రకంగా అన్నమాట. దీనికి దుపట్టా మనకి ఈ రకంగానే వచ్చిందన్నమాట. అంటే ఆరెంజ్ సేమ్ సెల్ఫ్లోనే ఇచ్చారు అండ్ సేమ్ బార్డర్స్ని కూడా కంటిన్యూ చేశారు. అండ్ దుపట్టా చూసేసరికి కూడా కాంట్రాస్ట్ లేకుండా సేమ్ సింగిల్ కలర్లోనే తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి యాంకిల్ పార్ట్ దగ్గర చిన్న బార్డర్ని కూడా యాడ్ చేశారు. ఇప్పుడు మరొక పార్టీవేర్ రెడీమేడ్ డ్రెస్ చూస్తున్నాము. ఈ డ్రెస్ యోక్ పార్ట్ చూసినట్లయితే టోటల్గా సింగిల్ కాంబినేషనే తీసుకున్నారు. బ్లూ కలర్ వస్తుంది. అయితే ఈ యోక్ పార్ట్ అంతా కూడా ప్యూర్ రా సిల్క్ తీసుకుని దీనికి మిడిల్లో ఒక బటన్ లాగా తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది, ఒక పెండెంట్ లాగా. అండ్ ఇక్కడ కూడా కటింగ్ స్టైల్లో అంటే ఒక ప్లెయిన్ బార్డర్ లాగా కాకుండా కొంచెం క్రాస్ తిరుగుతున్న డిజైన్ లాగా తీసుకున్నారు. దీని మీద కూడా స్టోన్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ హెవీగా వస్తుంది. అండ్ మిగతా అంతా చూసినట్లయితే ఇలా ప్లెయిన్ ప్లీట్స్ బ్లూ కలర్లో వస్తాయి. అండ్ కింద బార్డర్ మాత్రం చాలా హెవీగా ఇచ్చారు. ఈ బార్డర్ అనేది మనకి చాలా పెద్ద గేరాతో వస్తుంది. అండ్ సీక్వెన్స్ వర్క్ అనేది చాలా హెవీగా తీసుకున్నారు అన్నమాట. టోటల్ గోల్డ్ కాంబినేషన్లోనే ఉంటుంది. అయితే మిడిల్లో అంతా కూడా మనకి ఈ కటింగ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ లుక్లోనే కనిపిస్తుంది. ఇది మనకి డ్రెస్ అంతా చూసాము. దీనికి దుపట్టా బాటమ్ చూసినట్లయితే ఫస్ట్ బాటమ్ చాలా సింపుల్గానే బ్లూ కలర్లో ప్లెయిన్ వస్తుంది. కాంట్రాస్ట్లు అనేవి ఎక్కువ కనిపించవు, ఓన్లీ గోల్డ్ కలర్ తప్పించి. మిగతా దుపట్టా పార్ట్ చూసినట్లయితే కనుక మొత్తం ఈ బ్లూ కలర్ జీరో నెట్ ఇచ్చేసి ఈ 2 ఎండింగ్స్ మాత్రం ఈ హెవీ వర్క్ అనేది మనం డ్రెస్లో చూసిన బార్డర్సే యాడ్ చేశారు. ఇప్పుడు చూస్తున్న రెడీమేడ్ డ్రెస్ వచ్చి మనకి చందేరి సిల్క్లో వచ్చింది. చందేరిలో జనరల్గా మనం శారీస్ చూస్తూ ఉంటాము. అండ్ ఇది సమ్మర్ కలెక్షన్ లాగా కూడా తీసుకోవచ్చు. లైట్ వెయిట్లో ఉంటుంది అండ్ కంఫర్ట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా ఈక్వల్ టు కాటన్ స్టైల్లో. అండ్ ఇక్కడ నెక్ పార్ట్ చూసినట్లయితే మనకి గోల్డెన్ కలర్లో మనకి ఒక ట్రెడిషనల్ స్టైల్లోనే డిజైన్ అనేది ఇచ్చారు. టోటల్గా గోల్డెన్ కాంబినేషన్ అండ్ బీడ్స్ వర్క్ కూడా సెల్ఫ్ కలర్లోనే తీసుకున్నారు. అయితే దీనికి స్లీవ్స్ అనేవి మనకి ఇలా షార్ట్ స్లీవ్స్ని ఇవ్వడం జరిగింది అన్నమాట. తర్వాత ఇవన్నీ ప్లెయిన్ ప్లేట్స్ వస్తాయి. కాంబినేషన్ అయితే మనకి ఒక డిఫరెంట్ బ్లూ గ్రీన్ స్టైల్ వస్తుంది, సీ గ్రీన్ స్టైల్లో. అండ్ కింద వచ్చేసరికి మాత్రం చాలా పెద్ద గేరాతోని టోటల్ డిజైన్ అనేది చూడొచ్చు అన్నమాట. ఈ ప్యాచ్ వర్క్ లాగా ఈ బంచెస్తో పాటుగానే కింద బార్డర్స్ని కూడా గోల్డెన్ కలర్లో మనకి బ్రొకెట్ స్టైల్లో యాడ్ అయ్యి ఉంటాయి. అండ్ దీనికి దుపట్టా అలాగే బాటమ్ తీసుకున్నట్లయితే కనుక సెల్ఫ్ కలర్లోనే వచ్చింది. బాటమ్ అంతా కూడా మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది. అండ్ దుపట్టాకి మనకి 2 సైడ్స్ మాత్రమే బార్డర్స్ వస్తాయి, 2 సైడ్స్ ఇలా ప్లెయిన్ వస్తుంది. అయితే బార్డర్స్ మాత్రం మనకి డ్రెస్లో ఏదైతే ఉందో అదే బార్డర్ యాడ్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నది రెడీమేడ్ టాప్ చూస్తున్నాము. ఇది చందేరి స్టైల్లోనే వస్తుంది. దీనికి లైట్ వెయిట్లో అని చెప్పచ్చు ఈ టాప్. టోటల్గా
మనకి కలర్ కాంబినేషన్స్ కూడా దీనికి మల్టీ కలర్స్ కాంబినేషన్స్ అనేవి మనం ఇక్కడ నెక్ పార్ట్లో చూస్తున్నాం కాబట్టి ఇది ఏదైనా ఈజీగా లెగ్గింగ్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. స్లీవ్స్ మాత్రం మనకి ఈ రకంగా ఇచ్చారన్నమాట. అంటే పైపింగ్ అనేది పింక్ కలర్ తీసుకున్నారు. డ్రెస్ అంతా కూడా మనకి ఎల్లో కలర్ వస్తుంది. ఇక్కడ డిజైన్ అంతా కూడా కొంచెం సింపుల్గానే వస్తుంది. దీంతో పాటుగానే కింద బార్డర్ కూడా ఒక ట్రెడిషనల్ బార్డర్ ఇచ్చారు. బెనారస్ స్టైల్లో బార్డర్తో పాటుగానే ప్లెయిన్ బార్డర్ కూడా పింక్ కలర్లో యాడ్ చేశారన్నమాట. సేమ్ బార్డర్సే మనకి బ్యాక్ సైడ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఈ టాప్కి. టోటల్గా టాప్ వచ్చేసి మనకి లైట్ వెయిట్లో వస్తుంది. ప్లెయిన్ ప్లీట్స్. బ్యాక్ సైడ్ అంతా కూడా డిజైన్ చూస్తున్నట్లయితే మనకి ఫ్రంట్ సైడ్ మాత్రమే నెక్ దగ్గర డిజైన్ అవుతుంది. మిగతా అంతా మాత్రం ఇలా బ్లాక్ వచ్చేసి ఇందాక చూసినట్లుగా బ్యాక్ సైడ్ మాత్రం సేమ్ సింపుల్ బార్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు చూస్తున్న టాప్ వచ్చి ప్యూర్ కాటన్లో వస్తుంది. ఇది నెక్ పార్ట్ దగ్గర చూసినట్లయితే కాలర్ నెక్ ఇచ్చారు. ఈ కాంబినేషన్ అనేది మనకి డిఫరెంట్ పర్పుల్ కలర్ వస్తుంది అన్నమాట, రెగ్యులర్ కలర్ కాకుండా. ఈ టోటల్ డ్రెస్ మాత్రం మనకి అంటే ఈ టాప్ మాత్రం గ్రీన్ కలర్ తీసుకున్నారు. దీంట్లోనే మిడిల్లోంచి చూస్తున్నట్లయితే ఈ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో పర్పుల్లోనే కొంచెం డార్క్ కలర్లో లైన్స్ లాగా ఇచ్చారు. మిడిల్లో అంతా బటన్ ప్యాటర్న్ వస్తుంది. చుట్టూ అంతా డిజైన్ తీసుకున్నట్లయితే కనుక మనకి దీని మీద వెల్వెట్ లాగా అంటే బ్రాసో స్టైల్లో కనిపిస్తుంటుంది అనమాట. వెల్వెట్తో ఈ వర్క్ అనేది బ్లాక్ కలర్లో తీసుకోవడం జరిగింది. మిగతా అంతా కూడా పర్పుల్ బ్యాగ్ తీసుకున్నారు, బ్యాక్గ్రౌండ్ అనేది. ఇది మాత్రం 3/4 తీసుకున్నారు స్లీవ్స్. అండ్ దీని మీద కూడా మనం ప్రింటెడ్ వర్క్ అనేది చూడొచ్చు గోల్డెన్ కలర్లో. అండ్ చిన్న పైపింగ్ స్టైల్లోనే చిన్న బార్డర్ కూడా యాడ్ చేశారు నెక్ పార్ట్లో వచ్చిన డిజైన్. మిగతా డ్రెస్ అంతా మాత్రం మనకి ప్లీట్స్ అలా కాకుండా ఇలా ప్లెయిన్ ఉంటుంది. టోటల్గా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనేది. మళ్ళీ అగైన్ కింద వచ్చేసరికి మాత్రం యాజ్ యూజువల్గా పైన చూసిన కాంబినేషన్స్ అండ్ వర్క్స్ ఇక్కడ రిపీట్ అవుతాయి. మనకి చిన్న బార్డర్ లాగా తీసుకున్నారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఈ చిన్న బార్డర్ అనేది యాడ్ అవుతుంది అనమాట. టోటల్గా మనకి టాప్ వచ్చేసి ఈ రకంగా వస్తుంది. సో దీనికి పర్పుల్ కలర్లో కొంచెం కాంట్రాస్ట్ కావాలనుకుంటే కనుక పర్పుల్ కలర్లో ఏదైనా లెగ్గింగ్ మ్యాచ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ యూ కెన్ గో ఫర్ గ్రీన్ కలర్. జార్జెట్లో మనం ఇప్పుడు ఒక టాప్ చూస్తున్నాము. ఈ కాంబినేషన్స్ అనేవి చాలా డిఫరెంట్ తీసుకోవడం జరిగింది ఇందులో. ఫస్ట్ యోక్ పార్ట్ చూసినట్లయితే అంటే నెక్ మనకి ఇక్కడ ఈ టాప్కి కాలర్ నెక్ తీసుకున్నారన్నమాట. మనకి బయట వచ్చేసరికి హాఫ్ వైట్ ఉంటుంది అండ్ ఇన్సైడ్ వచ్చేసరికి రెడ్ కలర్ కనిపిస్తుంది. డ్రెస్ అంతా మాత్రం బ్లాక్ కలర్ వస్తుంది. స్లీవ్స్లో కూడా మనకి 2 కలర్ కాంబినేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మిడిల్లో కూడా మనకి బటన్ ప్యాటర్న్ తీసుకున్నారు కదా, ఈ బటన్స్ అనేవి కూడా బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్లో కనిపిస్తూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ అంతా మాత్రం వైట్ కలర్లో ఒక స్ట్రిప్ లాగా కనిపిస్తుంది. అయితే ఈ డ్రెస్ మనకి నీస్ వర్క్ కూడా ఈ రకంగా వచ్చి నెక్స్ట్ అంతా చూసినట్లయితే ఇలా స్టాండింగ్ పొజిషన్లో ఫ్లవర్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది కూడా 2 కలర్ కాంబినేషన్ మెయిన్గా అంటే వైట్ అలాగే ఈ రెడ్ కలర్ థ్రెడ్తో పాటుగానే యాష్ కలర్ లీవ్స్ లాగా కూడా యాడ్ చేయడం జరిగింది. మిగతా అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అనేది మాత్రం ఈ రకంగా హాఫ్ వైట్లోనే వస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనం వర్క్ డిజైన్ అనేది ప్లెయిన్లోనే బ్లాక్ వస్తుంది హాఫ్ వర్క్. నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్లోనే ఇలా వైట్ కలర్ కూడా తీసుకున్నారు అనమాట. టోటల్గా డ్రెస్ వచ్చేసి మనకి ఇలా 2 కలర్సే మెయిన్గా కనిపిస్తూ ఉంటాయి. దీనికి కొంచెం కాంట్రాస్ట్ ఉండాలి అనుకుంటే కనుక రెడ్ కలర్తో లెగ్గింగ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్న టాప్ వచ్చి మనకి కాటన్లోనే ఉన్నది. ఇది కాంబినేషన్స్ అనేవి మల్టీ కలర్ షేడ్స్ లాగా కనిపిస్తుంటుంది. ఇక్కడ ఫస్ట్ నెక్ పార్ట్ చూసినట్లయితే హాఫ్ వరకు మనకు వచ్చి రౌండ్ నెక్ తీసుకుని ఇక్కడ వీక్ కట్ తీసుకున్నారు. మిడిల్లోంచి బటన్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్గా వస్తుంది. ఈ లాకెట్ అనేది మనకి డిఫరెంట్గా యాడ్ చేశారన్నమాట యాంటిక్ స్టైల్లో. మిగతా అంతా కూడా ఈ స్టైల్ అంతా కూడా టెంపుల్ టైప్ డిజైన్ అనేది చూడొచ్చు. ఎల్లో కలర్, బ్లూ కలర్, పింక్ కలర్ ఈ కాంబినేషన్స్లో
మనకి బోర్డర్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. స్లీవ్స్ వచ్చేసరికి మాత్రం 3/4 స్లీవ్స్ తీసుకున్నారు. ఈ బ్లూ కలర్ అనేది మనకి ఈ కలర్ కాంబినేషన్స్కి కొంచెం డిఫరెంట్గా అండ్ చాలా బ్రైట్ కాంబినేషన్స్ ఇవి. ఇది ప్యూర్ జార్జెట్ స్టైల్లో వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ అగైన్ మనకి ఈ చందేరి స్టైల్లో ఫ్యాబ్రిక్స్తో మనకి బార్డర్స్ లాగా తీసుకోవడం జరిగింది అనమాట 3 కలర్స్తో. మిగతా అంతా కూడా మనకి ఇదంతా ప్రింటెడ్ స్టైల్లోనే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ ఫ్యాబ్రిక్ ఎలాగా అంటే మనకి 2 ఫ్యాబ్రిక్స్ని ఇచ్చారు. పైనుంచి పింక్ కలర్ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ కింద మాత్రం యాజ్ యూజువల్గా మనం ఇందాక ఇక్కడ ఏదైతే చూసామో ఇదే ఫ్యాబ్రిక్ మనకి బ్యాక్గ్రౌండ్ క్లాత్ లాగా ఉంటుంది. సో సైడ్స్ కూడా మనకి ఈ కటింగ్ ఇవ్వడం వల్ల ఈ కటింగ్స్లో మనకి ప్రింటెడ్ స్టైల్లో వచ్చినట్లుగా ఈ గ్రీన్ కలర్ బార్డర్స్ లాగా తీసుకోవడం జరిగింది. కింద వచ్చేసరికి మిడిల్లో అంతా కూడా షిమ్మర్ స్టైల్లో వస్తుంది. మిగతా 2 సైడ్స్ కూడా ఈ బార్డర్స్ అనేవి డిఫరెంట్ కలర్స్ లాగా కటింగ్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చూస్తున్న టాప్ వచ్చేసి చందేరిలో ప్యూర్ చందేరి వచ్చింది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఇప్పుడు చాలా ఫేవరెట్ కలర్ కాంబినేషన్ పింక్ అలాగే ఆరెంజ్ కలర్. మనకి నెక్ పార్ట్లో మాత్రం అంటే కాలర్ నెక్ స్టైల్లోనే తీసుకుంటూ కొంచెం ఈ రకంగా ఓపెన్గా పెట్టి ఇలా తీసుకున్నారు అనమాట. ఇది అంతా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు అండ్ స్టోన్ వర్క్ వచ్చింది. మిగతా అంతా కూడా మనకి ప్లేనే వస్తుంది. అండ్ స్లీవ్స్ ఏమో 3/4 తీసుకున్నారు. దీంట్లో కాంబినేషన్ బ్లూ అండ్ పింక్ కలర్లో బెనారస్ స్టైల్లో వస్తుంది అనమాట. ఈ రకంగా మనం 2 సైడ్స్ ఈ బార్డర్స్ అనేవి చూడొచ్చు స్లీవ్స్కి. మిగతా డ్రెస్ అంతా కూడా మనకి ఇలా ప్లేన్ వచ్చేసింది. అండ్ కింద చూసేసరికి మాత్రం మళ్ళీ ఈ బార్డర్స్ అనేవి మనకి కొంచెం హైలైటింగ్ కనిపిస్తూ ఉంటాయి. మిడిల్లో బ్రోకెట్ స్టైల్ వచ్చింది. మిగతా అంతా కూడా బెనారస్ స్టైల్లో తీసుకున్నారు అండ్ స్టోన్ వర్క్తో వచ్చిన బార్డర్ కూడా యాడ్ అయింది. ఈ డ్రెస్కి మనం బ్యాక్ సైడ్ చూస్తున్నట్లయితే కనుక ఈ కాలర్ నెక్ కాబట్టి మనకి ఈ కాలర్ అంతా కూడా ఇలా ప్లెయిన్లోనే వచ్చింది. మిగతా డ్రెస్ అంతా కూడా ఇలా ప్లెయిన్లోనే వస్తుంది. అప్ టు ఎండ్ వరకు కూడా ప్లెయిన్ వచ్చేసి ఇక్కడ ఈ సింగిల్ కలర్ బార్డర్ గోల్డెన్ కలర్ బార్డర్ ఏదైతే ఉందో ఇది మాత్రం వస్తుంది. ఇప్పుడు చూస్తున్నది మనం హాఫ్ సారీ చూస్తున్నాము. ఫస్ట్ లెహంగా పార్ట్ ఇది. లెహంగా చూస్తున్నట్లయితే పింక్ కలర్ మెయిన్ బేస్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద మనకి డిఫరెంట్ వర్క్స్ వచ్చాయి. జరీ థ్రెడ్తో వచ్చి అంటే సిల్వర్ అలాగే గోల్డెన్ కలర్ జరీ థ్రెడ్తో మనకి టోటల్ వర్క్స్ అనేది చూడొచ్చు అనమాట. అంతా కూడా సింగిల్ డిజైన్ లాగా బంచెస్ లాగా వస్తుంటాయి. ఇదంతా స్టోన్ వర్క్ కూడా మనం తీసుకోవడం జరిగింది అనమాట. హెవీగా వస్తుంది. ఇక్కడ మాత్రం క్రీపర్ స్టైల్లో కనిపిస్తుంది. మనకి టాప్ అంతా కూడా మనం సింగిల్ బంచెస్ లాగా చూస్తాం. ఇక్కడ వచ్చేసి క్రీపర్ వర్క్ అంతా చూడొచ్చు. అండ్ కింద వచ్చేసరికి మాత్రం ఈ బార్డర్ అనేది కొంచెం పెద్ద గేరియాతో ఈ రకంగా వస్తుంది. గోల్డెన్ కలర్ మిడిల్లో మనకి బాగా హైలైట్ అవుతుంది. ఇక్కడ వైలెట్ కలర్లో కూడా యాడ్ చేశారు. ఈ వర్క్స్ ఏంటంటే మనకు కొంచెం ఎంబోజ్ అవుతున్న థ్రెడ్ వర్క్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇది లెహంగా పార్ట్ చూసాము. దీనికి దుపట్టా అలాగే బ్లౌజ్ చూస్తున్నట్లయితే కనుక బ్లౌజ్ అనేది రా సిల్క్లో మనకి పింక్ కలరే ఇచ్చారు. అంటే ఈ లెహంగా అలాగే పింక్ కలర్ బ్లౌజ్ అనేది మనకు వస్తుంది. దీని మీదకి ఈ దుపట్టా అనేది మాత్రం చాలా హెవీగా కొంచెం కాంట్రాస్ట్ ఉండాలి కాబట్టి ఎల్లో కలర్ తీసుకున్నారు. దీని మీద మనం వర్క్ చూస్తున్నట్లయితే ఈ స్టోన్ వర్క్తో మనకి ఫ్లవర్స్ లాగా అటాచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకొక హాఫ్ సారీ చూస్తున్నాము. ఇప్పుడు చూస్తున్నది లెహంగా పార్ట్. ఈ లెహంగా అంతా కూడా మనకి డిఫరెంట్ సీ గ్రీన్ కలర్ తీసుకున్నారు. నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద టోటల్గా స్టోన్ వర్క్ ప్లెయిన్ ప్లీట్స్ వస్తాయి. అండ్ ఇక్కడ వేస్ట్ పార్ట్ దగ్గర మాత్రం ఈ గోల్డెన్ కలర్ అలాగే బ్లూ కలర్లో చిన్న బార్డర్స్ అనేవి ఇచ్చారు. మిగతా లెహంగా అంతా కూడా ఇలా ప్లెయిన్ వచ్చి కింద మాత్రం మనకి హెవీ గేరాతో ఈ రకంగా డిజైన్స్ అనేది చూడొచ్చు అన్నమాట. ఇదంతా మనకి కొంచెం షిమ్మర్ స్టైల్లోనే కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సీక్వెన్స్ స్టైల్ లుక్ ఇస్తుంది. అండ్ దీంట్లో మనకి కాపర్ షేడ్ అలాగే సిల్వర్ షేడ్తో పాటుగా గోల్డెన్ షేడ్స్లో ఈ బార్డర్స్ అనేవి వస్తాయి. అండ్ మిగతా అంతా కూడా వెల్వెట్లో బ్లూ కలర్ తీసుకున్నారు. 2 సైడ్స్ రా సిల్క్లో బ్లూ కలర్ బార్డర్స్ అనేవి ఇచ్చారు. అండ్ దీనికి బ్యాక్ అంతా కూడా మనకి రెడ్ కలర్ ఇవ్వడం వల్ల అక్కడక్కడ ఇది రెడ్ కలర్ అనేది మనకి కొంచెం హైలైట్ అవుతూ ఉంటుంది. దీనికి దుపట్టా అలాగే బ్లౌజ్ చూస్తున్నట్లయితే కనుక బ్లౌజ్ అనేది షిమ్మర్లో టోటల్ గోల్డెన్ కలర్ తీసుకుని దీనికి బ్లాక్ కలర్లో ఇలాగా వెల్వెట్లో తీసుకున్నారన్నమాట బార్డర్స్ అనేవి. అండ్ ఈ షిమ్మర్తో వచ్చిన ఇంకొక బార్డర్ని కూడా ఇచ్చారు. దీనికి దుపట్టా అనేది చూస్తున్నట్లయితే పింక్ కలర్ యాడ్ చేశారు. పింక్లో కూడా ఇది మొత్తం ప్లెయిన్ కాకుండా స్టోన్ వర్క్ వస్తుంది టోటల్గా దుపట్టా అంతా. అండ్ ఆల్ 4 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అంటే బ్లాక్ కలర్లో వెల్వెట్ అండ్ గోల్డెన్ కలర్ షిమ్మర్ బార్డర్ ఇవి కూడా కంటిన్యూ అవుతుంటాయి. ఇప్పుడు మనం డ్రెస్ మెటీరియల్ చూస్తున్నాము. ఈ మెటీరియల్ వచ్చేసి మనకి పింక్ కలర్ మెయిన్ బేస్ ఆనియన్ పింక్ స్టైల్ వస్తుంది. దీని మీద థ్రెడ్ వర్క్ చూడొచ్చు. అండ్ జరీ థ్రెడ్తో కూడా మనకి ఒక లైన్ లాగా తీసుకున్నారన్నమాట ఇన్నర్ సైడ్. మిగతా అంతా కూడా ఈ సాఫ్ట్ థ్రెడ్తో టోటల్గా వర్క్ అనేది కనిపిస్తుంటుంది. అంటే టాప్ నుంచి కూడా మనకి వర్క్ కంటిన్యూగా ఉంటుంది. చందేరి ఫ్యాబ్రిక్ మీద వచ్చింది. మనకి ఈ ఫ్యాబ్రిక్ ఏంటి అంటే స్లీవ్స్ కోసం యూస్ చేసుకోవచ్చు. దానికోసమే ఇక్కడ మనకి ఈ బార్డర్స్ని కూడా ఇచ్చారు. కింద వచ్చేసరికి మాత్రం బార్డర్ దగ్గర కొంచెం హెవీగానే తీసుకున్నారు. ఎల్లో కలర్ అనేది ఇందులో కొంచెం ఎక్కువగా హెవీగా కనిపిస్తుంటుంది. ఇందులో థ్రెడ్ వర్క్తో పాటుగానే ఈ షిమ్మర్ బార్డర్స్ కూడా గోల్డెన్ కలర్లో యాడ్ చేశారు. మిగతా అంతా ఎల్లోలోనే బార్డర్స్ లాగా తీసుకోవడం జరిగింది. బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా ప్లెయిన్ వస్తుంది అన్నమాట. టోటల్గా డ్రెస్ ఫ్రంట్ సైడ్ మనకి ఈ డ్రెస్ డిజైన్ అంతా కూడా కనిపిస్తుంది. దీనికి దుపట్టా అలాగే బాటమ్ తీసుకున్నట్లయితే కనుక
కనుక బాటమ్ అనేది ఇక్కడ ఎల్లో కాంబినేషన్ కాబట్టి ఎల్లో కలర్లో ఇలా ప్లెయిన్ వస్తుంది ప్యూర్ కాటన్లో. అండ్ ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్లో చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్, ఈ రకంగా వస్తుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నది ఇంకొక మెటీరియల్. ఈ మెటీరియల్ కాంబినేషన్ ఏంటంటే మనకి బ్లాక్ అలాగే మెరూన్ కాంబినేషన్ వస్తుంది. దీని మీద ఫ్లవర్ వర్క్ అనేది థ్రెడ్ వర్క్ అంతా చూస్తున్నట్లయితే కనుక ఒక డార్క్ గ్రీన్ కలర్ షేడ్లో చూడొచ్చు. మిగతా అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్లోనూ ఇక్కడ రెడ్ స్టోన్ ఉంటుంది. దీని మీద ఆపోజిట్ కాంట్రాస్ట్ కలర్లోనూ ఈ స్టోన్ వర్క్ అనేది చూస్తూ ఉన్నాము. టాప్ అంతా కూడా అంటే మనకి పైన పార్ట్ అంతా కూడా ఈ ఫ్లవర్ వర్క్ అనేది చిన్న చిన్న బంచెస్లో వస్తాయి. అండ్ ఇక్కడ మిడిల్లోంచి చూస్తున్నట్లయితే కనుక కొంచెం హెవీగా ఇదంతా కూడా రెడ్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దీని మీద ఈ టోటల్ థ్రెడ్ వర్క్ అనేది కొంచెం హెవీగా ఎంబోజ్డ్ వర్క్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ కింద చూస్తున్నట్లయితే ఈ బార్డర్ దగ్గర బ్లాక్ కలర్లో కూడా యాడ్ చేశారు వర్క్స్ అనేవి. అయితే డ్రెస్ అంతా కూడా మనకి టోటల్గా ఈ రకంగా కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఎలా వస్తుంది అంటే దీనికి పైన అంతా కూడా హాఫ్ రెడ్ వచ్చి కాటన్ ఫ్యాబ్రిక్ ఇది. అండ్ మిగతా అంతా అంటే బ్లాక్ వచ్చి రెడ్ వస్తుంది. ఈ రకంగా ప్లెయిన్ వస్తుంది అన్నమాట టోటల్గా. డ్రెస్ మనకి ఫ్రంట్ సైడ్ మాత్రం హెవీ వర్క్ అనేది చూడొచ్చు. ఇది సమ్మర్ స్పెషల్ లాగా తీసుకోవచ్చు, సమ్మర్ కలెక్షన్ లాగా. దీనికి దుపట్టా అలాగే బాటమ్ తీసుకున్నట్లయితే కనుక బాటమ్ అనేది రెడ్ కలర్ వచ్చింది మనకి దీంట్లో ఉన్న కాంబినేషనే. అయితే దుపట్టాలో మాత్రం 2 కలర్ కాంబినేషన్ చూడొచ్చు అన్నమాట. అంటే రెడ్ అండ్ బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ హాఫ్ ఈ రకంగా తీసుకున్నారన్నమాట. హాఫ్ అండ్ హాఫ్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. దీని మీద కూడా ఈ థ్రెడ్ వర్క్ ఉంది. అలాగే దీంతో పాటుగానే ఈ మెరూన్ కలర్ బ్లాక్ కలర్తో ఈ బార్డర్స్ కూడా ఆల్ 4 సైడ్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. చూసారు కదా ఇప్పటి వరకు అమీర్పేట్ లాల్ బంగ్లా ఆపోజిట్లో ఉన్న వజ్ర డ్రెస్సెస్లోని బ్యూటిఫుల్ కలెక్షన్. ఇది వాళ్ళ హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.